భారతదేశం గర్వించదగినటువంటి విగ్రహాన్ని అయితే తయారు చేశారు. సో దీనికి మీకు పునాది ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే ఏం చెప్తారు? ఒక వేద పాఠశాలలో వేదాలు నేర్పించినట్టు, సంగీత కళాశాలలో సంగీతం సాధన చేయించినట్టు మాది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కళాశాల. ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే మీరు అంటే గమనించిన మార్పులు కానీ చేయాల్సినటువంటి సూచనలు కానీ ఏం చేస్తారు? చాలా మంది అనుకుంటారు ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో దీన్ని టెక్నాలజీ అనుకుంటాం. ఇది టెక్నాలజీ అని నేను నమ్మను సార్. ఇది మనం పని సులువు కోసం ఏర్పరచుకోవటానికి చేసినటువంటి ఒక ఎత్తుగడ. దాదాపు నా ప్రతి టెంపుల్ డిఫరెంట్ గానే ఉంటుంది. ఇది నాకు వచ్చింది ఈ చిన్న గుడి ఈ పెద్ద గుడి అనే భావన నాకు ఎప్పుడు ఉండదు. ఆ గుడి చిన్నది కావచ్చు, ఆ గ్రామం చిన్నదో పెద్ద కావచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు చిన్నవాడు కాదు కదా. అసలు ఎక్కడో బద్రీనాథ్ కొండల్లో, ఎక్కడో కేదార్నాథ్ కొండల్లో అసలు ఆలయాలు ఉన్నాయని, అక్కడ ఒక దేవతామూర్తులు ఉన్నారని ఎలా తెలిసింది? ఎలా వెళ్ళారు ఆదిశంకరాచార్యుల వారు? దానికి ఎలా మార్గం వేశారని తెలుసుకుంటేనే, ఆ ఊహించుకుంటేనే అదొక అద్భుతం. కేదార్నాథ్ లో ఆలయం అది గుప్తాస్ పీరియడ్ లో కట్టిందని చెప్పి అంటారు. ఆ ఆలయం లోపల పాండవుల విగ్రహాలు, ద్రౌపది విగ్రహం అన్ని ఉంటాయి, కృష్ణుడి విగ్రహం అన్ని ఉంటాయి లోపల. కానీ ఆ ఆలయాన్ని మనం గమనించినట్లయితే ఆ రాళ్ళన్నీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అంత దూరం. భారతదేశం గర్వించదగినటువంటి విగ్రహాన్ని అయితే తయారు చేశారు. సో దీనికి మీకు పునాది ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే ఏం చెప్తారు? పునాది ఎక్కడ పడింది? అంటే చిత్రకళా సాధన అయితే నేను నా చిన్నతనం నుంచి నా మేనమామ దగ్గర, మా గురువుల దగ్గర, శేషబ్రహ్మం అని మా గురువు గారు వెంకట్రావు గారు అని ఒంగోలులో ఉంటారు, అట్లా నేను ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్న సమయంలో నేను తిరుపతి శిల్పకళాశాలకు వెళ్ళానండి. ఆ తిరుపతి శిల్పకళాశాలకు వెళ్ళటం నా జీవితంలో ఒక టర్నింగ్ గా అనుకోవచ్చు. శిల్పకళాశాల అంటే ఒక కాలేజ్ లాంటిది. అవునండి, కాలేజ్. ఏం సార్, ఏం చేస్తారు అక్కడ? శిల్పాలు నేర్పిస్తారండి. ఎలా ఆశ్చర్యంగా ఉంది కదా. యాక్చువల్గా ఒక వేద పాఠశాలలో వేదాలు నేర్పించినట్టు, సంగీత కళాశాలలో సంగీతం సాధన చేయించినట్టు మాది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కళాశాల. అంటే సంప్రదాయ శిల్పాలు రెండు రకాలండి. సంప్రదాయ శిల్పం అంటే మనం భగవత్ విగ్రహాలు తయారు చేసేటువంటి సంప్రదాయ శిల్పం. ఇప్పుడు ఆధునిక శిల్పం వస్తుంది, అది వేరే యూనివర్సిటీలో ఉంటుంది. మాది సంప్రదాయ శిల్ప కళాశాల. అట్లాగే దేవాలయ వాస్తు, ఆలయ నిర్మాణ శిక్షణ సంస్థ. ఒక ఆలయాన్ని ఎలా నిర్మించాలి, ఒక స్థలం కనుక ఒకసారి చూస్తే అసలు ఆ స్థలం పనికి వస్తుందా లేదా అని భూపరీక్ష అంటారు. తర్వాత ఆ స్థలంలో ఆలయం నిర్మించాలంటే ఆ కొలతలు ఎలా తీసుకోవాలి, ఏదో దానికి ఆయాది అంటారు, గ్రామ నక్షత్రం, స్వామి నక్షత్రం, కర్త నక్షత్రం అని చెప్పి ఆయాది పొంతనం ఎలా వేయాలి, ఆ ఆయాది పొంతనం వేసిన తర్వాత వేసిన తర్వాత ఎలాంటి పదార్థాలతో ఆలయం నిర్మించాలి, ఆలయం నిర్మించిన తర్వాత దానికి మండపం ఎంత ఉండాలి, ప్రహరీ ఎంత ఉండాలి, ధ్వజస్తంభం ఎంత ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలి, ఉత్సవ విగ్రహం ఎంత ఉండాలి, ఇంకా చెప్పాలంటే ఆ పైన పెట్టే స్తూపి కలశం ఎంత ఉండాలి, ఆ నేలలో పెట్టేటువంటి శంఖు ఎంత ఉండాలి, ఇది సంబంధించినటువంటి సంపూర్ణమైన కోర్సు ఉంటుందండి తిరుపతి శిల్ప కళాశాల. అలిపిరిలో ఉంది ప్రస్తుతం ఆ కళాశాల. అందులో సంపూర్ణమైన శిక్షణ ఉంటుంది. మాకేం నేర్పిస్తారంటే ఐకనోగ్రఫీ నేర్పిస్తారు, ఐకనోగ్రఫీ డ్రాయింగ్ నేర్పిస్తారు, విగ్రహం యొక్క రూపం ఎలా ఉంటుందో ఆ రూపానికి తగిన సంస్కృత శ్లోకం నేర్పిస్తారు, ఆగమ శాస్త్రాలు శిల్పశాస్త్రాలు ఏముందో నేర్పిస్తారు, ఆ నేర్చుకున్న శ్లోకానికి బొమ్మ వేయటం నేర్పిస్తారు, ఆ వేసిన బొమ్మని విగ్రహ రూపంలో ఎలా చెక్కాలో నేర్పిస్తారు, రాయిలు ఎలా చెక్కాలో నేర్పిస్తారు, ఈ సుధా అంటే సున్నంతో సిమెంట్ తోటి ఎలా చేయాలో నేర్పిస్తారు, అట్లాగే పంచలోహమూర్తి ఎలా చేయాలో అది నేర్పిస్తారు, అదే దారు విగ్రహం, మీకు అత్తివరదరాజస్వామి అంటారు కదా, అలా దారు విగ్రహం ఎలా చేయాలో అది నేర్పిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక ఆలయానికి సంబంధించినటువంటి దేవాలయ వాస్తులో ఏ భాగం ఎలా ఉండాలి, ఉపపీఠం అంటే ఎలా ఉండాలి, తర్వాత అధిష్టానం అంటే ఎలా ఉండాలి, పాదం అంటే ప్రస్త్రం అంటే ఎలా ఉండాలి, మండపం, ఇవన్నీ కూడా ఫస్ట్ శ్లోకాలు నేర్పించి, ఆగమంలో ఉన్నట్టు శిల్పంలో ఉన్న శ్లోకాలు నేర్పించి, దానికి డ్రాయింగ్స్ వేయించి, ఆలయంలో మనం చూసేటువంటి అణువు అండి, ఒక చిన్న 1 నుంచి ½ ఇంచ్ పార్ట్ దగ్గర నుంచి మొత్తం ఆలయ స్వరూపం అంతా మాకు డ్రాయింగ్స్ చేయించి నైపుణ్యం ఇప్పిస్తారు. దాంతోపాటుగా మమ్మల్ని ఆలయాలకు తీసుకెళ్ళి ఆ నేర్చుకున్న
ఆ తాలూకు చదువు ఏదైతే ఉందో అక్కడ ఎట్లా అది రెప్లికేట్ అయిందో అన్ని మాకు ప్రాక్టికల్ గా చూపిస్తారండి. సాధన ఎలా చేయాలి అంటే దిక్కు అలా ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు సార్? 4 సంవత్సరాల కోర్స్ అండి ఇది. 4 సంవత్సరాల కోర్సుని విజయవంతంగా నేను డిస్టింక్షన్ లో పూర్తి చేశానండి. డిస్టింక్షన్ లో అంటే మాకు ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి అంటే 80% అయితే డిస్టింక్షన్ అంటారు కదా. అవును. నేను వరుసగా 2 సంవత్సరాలు నా మార్క్స్, ప్రాక్టికల్స్, సెక్షనల్స్ అన్నీ ఉంటాయి. సర్టిఫికెట్ ఉంటుంది మాకు సర్టిఫికెట్ ఇస్తారు. మా గురువులందరూ అద్భుతమైన వ్యక్తులండి. మాకు ప్రధానంగా మాకు చక్రవర్తి గారని అప్పుడు ప్రిన్సిపాల్గా ఉండేవాళ్ళు మా కాలేజీలో చదువుకునేటప్పుడు. తర్వాత దేవదాస్ అయ్యవారని వారు ఐకనోగ్రఫీ మన ప్రతిమా డ్రాయింగ్ అంటారు అంటే స్కల్ప్చర్ డ్రాయింగ్ నేర్పించేవాళ్ళు. అట్లాగే పి సుబ్రహ్మణ్య స్థపతి గారని వారు మాకు టెంపుల్ ఆర్ట్ టీచర్ నేర్పించేవాళ్ళు. తర్వాత వెంకటరెడ్డి గారని టెంపుల్ ఆర్ట్ టీచర్ నేర్పించేవాళ్ళు. మహేష్ గారని, విశ్వరూప గారని, అట్లాగే మాకు సాంస్క్రిట్ శ్లోకాలకి ఇంకో సుబ్రహ్మణ్యం సార్, వారి పేరు కూడా సుబ్రహ్మణ్యమే, వారు సాంస్క్రిట్ శ్లోకాలు సాంస్క్రిట్ నేర్పించేవాళ్ళు. అట్లాగే వేణు గారని, గురుస్వామి రెడ్డి గారని ఒక మహానుభావుడు, ఆయన పెద్ద పెద్ద విగ్రహాలు చేయడంలో స్పెషలిస్టు. ఆయన మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో స్కల్ప్చర్ నేర్పించారు. అట్లాగే కాలప్ప సార్ అని ఒక మహానుభావుడు. అట్లా మా గురువులు ఇంకా పేర్లు చెప్తే అందరి పేర్లు చెప్పుకోవాలి, పేరు పేరున అంటే అందరి పేర్లు కాదు కానీ ఈయన నాకు ఒక గురువు గారు ఒక దిశానిర్దేశం చేశారు, ఒక జీవిత మార్గాన్ని చూపించారు అనుకునే గురువులు ఎవరో ఒకరే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? శిల్పం పరంగా అది ఒక కళాశాలలో నేర్చుకున్నాం కాబట్టి జనరల్గా ఆ శిల్పం అనేది తరతరాలుగా వస్తుంది. తండ్రి కొడుక్కి లేదా గురువు శిష్యుడికి చెప్పుకుంటూ ఒక గురుకుల పద్ధతిలో వస్తుంది. అయితే అది ఇప్పుడు అన్నిట్లానే అది కూడా ఇప్పుడు కళాశాల అయింది కాబట్టి కళాశాలలో ఉన్న అందరు గురువులు నాకు ఇదే. అయితే ఒక ఆలయాన్ని పరిశోధన ఎలా చేయాలి అని నేర్పించింది డాక్టర్ ఏమన శివనాగిరెడ్డి గారని. వారు మా కళాశాలలో అంటే మా గురువు గారి క్లాస్మేట్ వారు, తర్వాత ఆర్కియాలజీలో పనిచేశారు. వారు నన్ను ఎప్పటికప్పుడు నాకు గైడ్ చేసేవాళ్ళు. అయితే నా జీవితాన్ని మార్చిన గురువు అంటే నాకు చిన్నజీర స్వామివారేనండి. అది వృత్తిపరంగా కాదు, వ్యక్తిత్వపరంగా కాదు, నా జీవన గమనాన్ని నిర్దేశించి నువ్వు బొమ్మలు వేస్తూ ఉండటం కాదు, నేను ఇట్లా శిల్పకళాశాలకి వెళ్తానండి, వెళ్ళమంటారా అన్నప్పుడు నువ్వు వెళ్ళి చక్కగా చదువుకో, ఎలా చదువుకోవాలి అని చెప్పి నాకు గమనాన్ని నిర్దేశించి కోర్స్ అయిపోయిన తర్వాత నాకు కొన్ని డ్రాయింగ్లు చూపిస్తే, మరి ఇలాంటి గుడి మేము చెప్తాం కట్టగలవా అని అంటే, నేను డ్రాయింగ్ వేయగలనండి కట్టలేను అంటే, కాదు డ్రాయింగ్ చేసే ఉపయోగం ఏంటి, నువ్వు దాన్ని వాస్తవంలోకి తీసుకొస్తే కదా ఉపయోగం అని చెప్పి నువ్వు ఇలా ఉండాలి, ఇలా జీవించాలని నిర్దేశించింది. జీవిత మార్గాన్ని నిర్దేశించారు. జీవిత మార్గాన్ని నిర్దేశించింది చిన్నజీర స్వామివారే. వృత్తిగతంగా నాకు బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే మాజీ మంత్రివర్యులు మాదాల జానకిరాం గారు. వారు ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు. వారు నేను ఒంగోలులో ఉండేవాడిని, అప్పుడు నెల్లూరు తీసుకెళ్ళి అక్కడ నచ్చల వర్క్షాప్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు కోర్స్ అయితే చేశారు, శిల్పకళలకు సంబంధించి శిల్పాలు తయారు చేయడానికి సంబంధించి. ఇదంతా మీకు అంటే ప్రాక్టికల్స్ అనుకోండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి వాస్తవ పరిస్థితిలోకి వచ్చేసరికి వేరేగా ఉంటుంది. శిల్పాలు చేస్తాను లేకపోతే ఇంకోటి చేస్తానంటే జనరల్గా మనకు ఉన్నటువంటి సొసైటీలో సరే చూద్దాంలే అన్నట్లుగా ఉంటారు. కానీ మీరు ఈ స్థాయిలో సమతామూర్తి విగ్రహానికి ఒక చీఫ్ ఆర్కిటెక్చర్గా ఉండటానికి అడుగులు వేసిన పరిస్థితి ఎలా వచ్చింది? అసలు మీకు మొదటి అవకాశం ఎవరిచ్చారు? యాక్చువల్గానండి తిరుపతిలో విజయవంతంగా కోర్స్ పూర్తి చేసుకున్నాం, డిస్టింక్షన్లో పాస్ అయ్యాము. మళ్ళీ మా ఊరికి మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత మీరు అన్నట్టు జీవనయానం మొదలు పెట్టాలి. ఆ మొదలుపెట్టే క్రమంలో యాక్చువల్గా మాకు పారంపర్య స్థపతులు ఉంటారండి. వాళ్ళ తండ్రి గారు స్థపతి, వాళ్ళ తాతగారు స్థపతి. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. మామూలు పరిభాషలో మాట్లాడుకోవాలంటే వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. మీకు అసలు లేరు, మీ పూర్వీకులు ఎవరు లేరు, మీరే ఫస్ట్ స్థపతి. నేనే మొట్టమొదటి స్థపతి మా కుటుంబంలో. సో పలానాతను గుడి కడతాడు, పలానాతను చేస్తాడని చెప్పి నేను గుర్తింపు తెచ్చుకోవాలి. ఎవరిస్తారు? నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఆ పారంపర్య స్థపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనివాడు కూడా రెడీగా ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గర పనిచేసి ఉంటాడు. సో ఆ పని వాళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలుస్తుంది. అన్ని మనం కట్టలేం, మనం చెక్కలేం కదా. మనం డ్రాయింగ్ మనం కొత్తగా నేర్చుకోవటమే. మనం ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వచ్చినట్లే వెరీ న్యూ ఇది. ఇప్పుడు రాగానే బయట బోల్డ్ అనే అవకాశాలు ఉండే ఫీల్డ్ ఏం కాదు మాది. ఒక ఊర్లో ఒక గుడి కట్టిస్తే మళ్ళీ 100 ఏళ్ళకో 150 ఏళ్ళకో దాన్ని రెనోవేట్ చేస్తారు, ఇంకా గుడి కట్టిస్తారు తప్ప ఈ రోజు ఉండే వర్కులు కాదు మాది. పోనీ ఇది ఒక వ్యక్తిగతం కాదు, ఇది ఊరి మీద చేయాలి.
ఒక గ్రామస్తులు లేకుంటే ఒక కమిటీ వాళ్ళు గుడి కట్టాలంటే వాళ్ళు ఓ 50 మందో 100 మందో గ్రామస్తులు అందరూ కలిసి చందాలు పోగు చేసి దాంతో గుడి కట్టుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అనుభవజ్ఞులైన స్థపతిని తీసుకుని కట్టించుకుంటారు తప్ప, నేను కొత్తగా చదువుకొని వచ్చానండి నాకు పని ఇచ్చేయండి అనగానే ఎవరు, ఎందుకంటే అది సరిగ్గా కుదరలేదు అనుకోండి అందరి చేత మాట అనిపించుకోవాలి వాళ్ళు. కాబట్టి అది అంత ఈజీ కాదు. అలాంటి క్రమంలో నా జీవనయానం మొదలైందండి. మొదలయ్యి నేను ఒంగోలులో ఒక ప్రఖ్యాత శిల్పశాలలో నేను కొంతకాలం పనిచేశాను. ఈ లోపల సుందరరాజన్ స్థపతి గారని మహానుభావులు, వారు అప్పుడు ఒంగోలు 1-2 జిల్లాలకు అసిస్టెంట్ స్థపతిగా ఉండేవారు ఎండోమెంట్లో. వారికి పని ఒత్తిడి ఎక్కువయ్యి కొన్ని డ్రాయింగ్స్ వేయమని నాకు చెప్పారు. వారికి నేను అసిస్టెంట్గా దాదాపు చాలా టెంపుల్స్కి, ఇక అంటే అది వారి పేరుతో ఉంటాయి కాబట్టి నేను చెప్పకూడదు, చాలా ప్రఖ్యాత ఆలయాల మాస్టర్ ప్లాన్స్ వేయటం అనే సంస్కృతి అప్పుడప్పుడే మొదలవుతోంది. ఆలయాలకి మాస్టర్ ప్లాన్లు ఉండాలి, ఇది ఇరుగ్గా ఉండకూడదు, కొత్తగా డెవలప్ చేసేవి పెద్దగా డెవలప్ చేయండి అనేటువంటి ఒక ట్రెండ్ అప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన సందర్భాల్లో చాలా కొన్ని ఆలయాలకు మాస్టర్ ప్లాన్స్ వేసే దాంట్లో మా సుందరరాజన్ స్థపతి గారు నన్ను ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. దానివల్ల అది ఎక్కడ నాకు ఉపయోగపడింది అంటే సమతామూర్తి రూపకల్పనలో నాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే మేము చదువుకునేటప్పుడే తిరుపతి ఇస్కాన్ ప్లానింగ్ జరుగుతూ ఉండేదండి. అందులో మేమేం చేయలేదు కానీ పక్క నుంచి మేము చూస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ మీటింగ్స్లో నన్ను ఉంటుండేవాడిని. ఎలాంటి అవసరాలు భక్తులకు అవసరం, ఎలా కోరుకుంటున్నారు, దాన్ని ఎలా సెటిల్ చేస్తున్నారు, ఇదంతా గమనిస్తూ ఉండేవాడిని. అయితే అట్లా చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు నాకు చిన్నవి వచ్చాయి కానీ నేను చెప్పుకోదగిన గుర్తింపు వచ్చిన ఏంటంటే ఒంగోలు బ్రహ్మంగారి మఠం అండి. ఒంగోలు తులసిరామ్ థియేటర్ పక్కనే బ్రహ్మంగారి ఆలయం ఉండేది. అది కూడా ఒక చారిత్రాత్మక ఆలయం అని నేను చెప్తానండి. ఎట్లా అంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే మనకప్పుడు జయాంధ్ర ఉద్యమం జరిగింది. జయాంధ్ర ఉద్యమానికి ఫస్ట్ మీటింగ్ ఆ టెంపుల్లోనే జరిగిందట. అరే అప్పటికి నాకు తెలియదు, తర్వాత తెలిసిన విషయం. నా ప్రస్థానం కూడా బహుశా అక్కడే స్టార్ట్ అయిందండి. అక్కడ ఆలయాన్ని రెనోవేట్ చేయాలి అన్నప్పుడు ఒంగోలులో పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారని మహానుభావులు, ఆయన నాకు అవకాశం ఇచ్చారు. అది చక్కగా అందరికీ కనిపించేటువంటి గుడి కాబట్టి ఆ గుడిని ఎంత బాగా చేస్తే మనకు అంత పేరు వస్తుంది, మన మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుద్దని దాన్ని నా శాయశక్తి ఎంత చేయొచ్చో అంత వర్క్ని అప్పటికి నాకున్న పరిస్థితుల ప్రకారం తయారు చేశాను. ఆ చేసినప్పుడు నేను మాజీ మంత్రి గారు మాదాల జానకిరాం గారి దృష్టిలో పడ్డానండి. మాదాల జానకిరాం గారు నన్ను నెల్లూరు నరవాడ తీసుకెళ్ళి అక్కడ వెంగమాంబ తల్లి ఆలయాలు, ఆ సంబంధించిన పనులు, అక్కడి నుంచి కొన్ని రామాలయాలని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నన్ను పెద్ద వాళ్ళకి పరిచయం చేయటం, అట్లాగే రుద్రకోట, కావలి దగ్గర రుద్రకోటలో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్, ఆ టెంపుల్ నిర్మాణం చేయించడం, ఇట్లా చాలా వర్క్స్ ఆయన ఇక నాకు అనకూడదు కానీ ఒక మార్కెటింగ్ ఆఫీసర్ అనుకోండి, నన్ను మార్కెట్ చేశారు. చక్కగా ఎన్నో ఆలయాల్ని నాకు ఆయన పరిచయాలు చేయటం అంతా చేశారు. ఆ క్రమంలో నెల్లూరులో ఒక వర్క్షాప్ పెట్టించారు ఆయన. నెల్లూరులో శిల్పశాల లేదండి అప్పటికి, ఒంగోలులో ఉంది, దాటితే తిరుపతిలో ఉంది, మధ్యలో ఎక్కడా లేదు. సో నెల్లూరులో ఒక పెద్ద శిల్పశాల, మన మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు గారు ఉన్నారు, బొల్లినేని వెంకటరామారావు గారు, వారి ఓన్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ నాకు ఫ్రీగా ఇప్పించారు. దాదాపు 6-7 సంవత్సరాలు నేను అక్కడ ఉండి నా శిల్పశాల రాళ్ళని తెచ్చుకొని చెక్కుకోవటం, అక్కడి నుంచి అందించడం, అదే ఒక ఆఫీస్గా పెట్టుకొని అక్కడి నుంచే దేవాలయ వాస్తు ప్లానింగ్ చేయటం, అదంతా అట్లా జరిగింది. ఇవన్నీ కూడా అనుభవాలండి. ఈ అనుభవాలు కూడా మనకి కలిగిరి దగ్గర ఒక చిన్న బుజ్జి వెంకటేశ్వర గుడి ఉంటుంది, మనకు కావాలి కలిగిరి దగ్గర, బొల్లినేని రామారావు గారు కట్టించిన ఆలయం అది. ఆ ఆలయానికి నేను చాలా ప్రయోగాలు చేశానండి. ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ తీసుకుంటూ దాన్ని నిర్మాణం చేశాను. వేలాడే గొలుసులు, విజయనగర పీరియడ్లో చేసే వేలాడే గొలుసులు ఉన్నాయి కదా, అటువంటి వేలాడే గొలుసులు నేను ఆ కలిగిరి అనే చిన్న గ్రామంలో, ఇది చిన్న గ్రామం కదా, చిన్న గుడి కదా అనుకోలేదు. మనం ఇక్కడ ఎంతవరకు మనం వర్క్ చేయగలము అనే తపంతో 4 చైన్లు ఏకశిల రాతి గొలుసులు అది కట్టి వేలాడేట్టుగా ఏర్పాటు చేశాను. ఇదంతా నాకు ఒక అనుభవం అయింది. ఆర్కిటెక్చరింగ్ లో కూడా ప్రయోగాలే. దాదాపు నా ప్రతి టెంపుల్ డిఫరెంట్ గానే ఉంటుందండి. ఇది నాకు వచ్చింది ఈ చిన్న గుడి, ఈ పెద్ద గుడి అనే భావన నాకు ఎప్పుడు ఉండదు. ఆ గుడి చిన్నది కావచ్చు, ఆ గ్రామం చిన్నదో పెద్దో కావచ్చు, కానీ భగవంతుడు ఎప్పుడు చిన్నవాడు కాదు కదా. ఇప్పుడు భగవంతుడు నన్ను పిలిచాడు వాళ్ళ రూపంలో, నాకు గుడి కట్టమని చెప్పాడు, నాకు భగవంతుడే చదువు చెప్పాడు. ఇలా ఇంత అద్భుతమైన శిల్పశాస్త్రం భగవంతుడే నేర్పించాడు, తిరుపతి వెంకటేశ్వర నేర్పించాడు. అదే దేవుడు ఈ రూపంలో ఇక్కడ రాముడు గాను కృష్ణుడు గాను పిలుస్తున్నాడు కట్టమని. కట్టనప్పుడు దాన్ని దాచుకోకూడదు కదా, అందుకని ఎంత చేయొచ్చో అంత చేసేవాడిని నా ప్రతి గుడికి కూడా. అలా బాటలు వేసుకుంటూ నేను అమెరికా వెళ్ళానండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో డెన్వర్, కొలరాడోలో ఆలయాన్ని నిర్మించిన తర్వాత
ఇక ఆ సమయంలో చిన్నజీవి స్వామి పిలవటం, నేను సమతామూర్తికి రావడం జరిగిందనమాట. ఇవన్నీ ఒక నాకు అనుకుంటాను, ఇది ఎంత నా లైఫ్ ఒక స్క్రిప్టెడ్ జీవనం ఇది. కానీ ఆ స్క్రిప్ట్ అంతా భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటాను. ఒక విషయం అడుగుతాను మీరు, అంటే ఇప్పుడైతే ఒక సీనియర్ స్థపతిగా భారతదేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్చర్గా అయితే ఉన్నారు ఆలయాలకు సంబంధించి. కానీ పురాతనమైనటువంటి ఆలయాలు ఇప్పటి ఆలయాలు కంపేర్ చేసుకుంటే అసలు ప్రాచీన ఆలయాలు వాటి నిర్మాణం అసలు ఏ టెక్నాలజీ తెలియని ఆ రోజుల్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అత్యద్భుతమైనటువంటి శిల్ప కళ ఉంటుంది. ఆ కట్టడాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే మీరు అంటే గమనించిన మార్పులు కానీ చేయాల్సినటువంటి సూచనలు కానీ ఏం చేస్తారు? యాక్చువల్గా చాలామంది అనుకుంటారు ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో దీన్ని టెక్నాలజీ అనుకుంటాము. ఇది టెక్నాలజీ అని నేను నమ్మను సార్. ఇది మనం పని సులువు కోసం ఏర్పరచుకోవటానికి చేసినటువంటి ఒక ఎత్తుగడ. అంటే పని మనం చాలా తప్పించుకుంటున్నాం. ఇప్పుడు వేగంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక ఊరు వెళ్ళాలి, అంతకుముందు నడిచి వెళ్ళేవాళ్ళు లేదా గుర్రాలను స్వారీ చేస్తూ వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది. సో టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం కార్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి పని వేగమైంది తప్ప, కానీ దీనికంటే ఎన్నో లక్షల రెట్లు టెక్నాలజీతో వాళ్ళు పనిచేస్తారని నేను అంటున్నాను. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి తంజావూరు బృహదీశ్వర ఆలయం ఉందండి. దాని ఫౌండేషన్ ఎంత ఉంటుందని మీరు అనుకుంటారు చెప్పండి? 216 అడుగులు ఎత్తినటువంటి స్టోన్ స్ట్రక్చర్ అది. ఆ స్ట్రక్చర్కి పునాది ఎంత వేయాలి? 6 to 7 feet ఉంటుందండి పునాది అంతే. ఇప్పుడు మన ఆల్మోస్ట్ 254-300 feet ఉంటుంది మన శ్రీరంగం ఆలయం. శ్రీరంగం ఆలయం యొక్క రాజగోపురం, దాని పునాది మీకు 6 feet కంటే ఉండదండి. మీరు ఇట్లా తీసి కింద కూడా చేయబెట్టచ్చు అన్నట్టుగా ఉంటుంది అది. అంటే పెద్ద అంటే రాజగోపురం ఎలా నిలబడుతుంది? దట్ ఈస్ ద టెక్నాలజీ. అది టెక్నాలజీ అంటే. ఈ రోజు మనం చేసేది టెక్నాలజీ అనను నేను, టెక్నాలజీ అని నేను నమ్మను. అది టెక్నాలజీ. ఈ రోజు అయితే ఎంత లోపలికి వెళ్తారు సార్? అదే 300 అడుగుల రాజగోపురం కట్టాలంటే ఈ రోజు అయితే అక్కడ పరిస్థితిని బట్టి కింద కాంక్రీట్ పిల్లర్స్ అన్ని తీసుకుంటూ వెళ్తూ కింద దాన్ని బల్బుల్లా చేసుకుని లేక రాఫ్ట్ ఫౌండేషన్ వేసేసుకుని ఆ రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి పైకి బిల్డ్ చేసుకుంటూ వస్తారు. అంటే సుమారు 25 అడుగులు వెళ్తారు, ఈజీగా వెళ్తారండి. అది తీసుకునేయాలనుకోండి, శ్రీరంగం తీసుకునేలా తీసుకునేయాలలో కనీసం ఒక 15-16 అడుగులు అక్కడి నుంచి రాఫ్ట్ వేసుకుంటూ అప్పుడు శాండ్ బాక్స్, ఇప్పుడు దానికి పెట్టిన పేరు శాండ్ బాక్స్ టెక్నాలజీ అండి. మీకు 2 వైపులా నీళ్ళు ఉంటుంది. కావేరీ నది మధ్యలో ఒక దీవిలో ఈ టెంపుల్ ఉంటుంది, శ్రీరంగం టెంపుల్. సో ఆ ఇసుక నేలతో నీటితో అనుసంధానమైన ఇసుక రాతి కంటే గట్టిగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని గుడి కట్టేశారు, గోపురం కట్టేశారు, గుడంతా కట్టేశారు. మీకు ఎక్కడ ఇప్పుడు అదేం స్థిరమైనట్టు ఎక్కడ మీకు కనిపించదు. సో దానికి ఇప్పుడు మనలో పెట్టిందంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ అని చెప్పి. ఉదాహరణ కాకతీయులు ఆలయం కట్టారండి. కాకతీయులు మన 1000 కాలం మండపం ఉంది, 1000 స్తంభాల గుడి ఉంది. 1000 స్తంభాల గుడి కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఒక పెద్ద గుంటలా తీస్తారు, ఆ గుంట నిండా శాండ్ నింపుతారు. ఆ శాండ్ కి ఆ పక్కనే ఉండేటువంటి చెరువు నుంచి ఒక చిన్న అనుసంధానం ఇస్తారు. ఎప్పుడు చెమ్మొస్తూ ఉంటుంది. ఆ వాటర్ బయటికి వెళ్ళడానికి ఇంకో వేయిస్తారు. ఆ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ వాటర్ తో కూడిన అంటే నీటి యొక్క ఉనికిని పట్టుగా కలిగినటువంటి దాన్ని కూడా గోపురం అని అంటారని ఒక పేరు ఉందండి. గోపురం అనే దానికి రకరకాల అర్థాల్లో నీటి యొక్క ఉనికిని పట్టుగా కలిగి ఉండేటువంటిది గోపురం అంటారు. అట్లా మన కాకతీయ టెంపుల్స్ అన్ని అలా కట్టినవే. సో ఇంకోటి అది కాకుండా మీకు ఇంటర్లాకింగ్ అంటాం కదా, రాయిని ఇంటర్లాక్ చేసేసి అది భూకంపాల ధాటికి కూడా తట్టుకునేట్టుగా ఏర్పాటు చేస్తారు. మీకు అది భూకంపం వచ్చినా ఆ స్ట్రక్చర్ ఏమి జరగదండి. అంతే కదా, ఎన్ని భూకంపాలు వచ్చినా దేవాలయాలకి ఏం కాదు. దట్ ఈస్ ద టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే వీటన్నిటికీ పరాకాష్ఠ నేనేం చెప్తానంటే, జనరల్గా ఈ టాపిక్ ఎవరు టచ్ చేయలేదు. టెక్నాలజీ అనగానే మా తంజావూరులో పెద్ద శిఖరం ఎలా తీసుకెళ్లారు అనేది ఒక అద్భుతం. అది అట్లాగే నేను గమనించి నీకు అద్భుతం చెప్తాను. ఇప్పుడు కేదార్నాథ్లో ఆలయం ఉంటుంది. కేదార్నాథ్లో ఆలయం అది గుప్తాస్ పీరియడ్లో కట్టిందని చెప్పి అంటారు. ఆ ఆలయం లోపల పాండవుల విగ్రహాలు, ద్రౌపది విగ్రహం అన్నీ ఉంటాయి, కృష్ణుడి విగ్రహం అన్నీ ఉంటాయి లోపల. కానీ ఆ ఆలయాన్ని మనం గమనించినట్లయితే ఆ రాళ్ళన్నీ ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అంత దూరం.
ఇప్పుడు ఈ రోజు అంటే హెలికాప్టర్లు ఉన్నాయి, ఇంకోటి ఉంది, వే ఉంది. ఇప్పుడు కూడా నడిచెళ్ళే వే లేదు కదా, గుర్రాల మీద గాడిదల మీద వెళ్తారు, వెహికల్ వెళ్ళే వే లేదు కదా. కానీ ఆ రోజుల్లో ఆ రాళ్ళన్నీ అక్కడ దొరికే రాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన రాళ్ళు అవి. ఎలా తీసుకెళ్లారు? ఒక ఆశ్చర్యం. లేదు అన్ని చెక్కి తీసుకెళ్లారు అనుకుందాం, ఎట్లా కష్టపడి పాపం తీసుకెళ్లారు, గుర్రాలతో లాగించారు అనుకుందాం. రాయి మొత్తం చెక్కిన తర్వాత అక్కడ ఫిక్సింగ్ అప్పుడు ఖచ్చితంగా కాస్త దాన్ని సిజలింగ్ చేసుకొని దాన్ని సెట్ చేయాలండి. సిజలింగ్ చేయాలనుకోండి, ఉలితో కాస్త చెక్కాలి. ఉలితో కాస్త చెక్కినప్పుడు ఏ ఉలి అయినా సరే 10 నిమిషాల కంటే పనిచేయదు. 10 నిమిషాలకి అది ముద్దు పారిపోద్ది. మళ్ళీ ఇంకో ఉలి తీసుకోవాలి, మళ్ళీ కాస్త చెక్కోవాలి. ఎన్ని ఉళ్ళు కావాలి? ఎన్నో ఉళ్ళు కావాలి, కొన్ని వందల ఉళ్ళు కావాలి. అన్ని వందల ఉళ్ళు తీసుకెళ్ళలేరు అంతకి. అక్కడే దాన్ని మళ్ళీ హీట్ చేసి దాన్ని షార్పెన్ చేసుకోవాలి. అక్కడ మనం ఇట్లా టీ మనకి ఇచ్చి తాగే లోపల చల్లారిపోతుంది. అన్నం ఉడకాలంటే ఉడకదు, అక్కడ కుక్కర్లో పెడగానే ఉడకదు, వేడెక్కదు ఆ చలికి. మరి ఒక ఇనుముని బాగా కాల్చి దాన్ని బాగా శుద్ధితో తట్టి దాన్ని షార్పెన్ చేసుకోవాలంటే ఎన్ని డిగ్రీల హీట్ కావాలి మీరు? మరి అట్లా పొయ్యి వాళ్ళు కొలిమి ఎక్కడ పెట్టారు, ఎట్లా కాచారు, ఉల్లు ఎలా కాచారు, ఎలా షార్పెన్ చేసుకున్నారు, ఎలా చెక్కారు అది? అంటే మీరు అంత లోతైన అంటే విశ్లేషణ చేయాలనుకున్నప్పుడు అసలు చార్ధామ్ అనేదే ఒక అద్భుతం. అవునండి. ఎందుకంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, ఈ చార్ధామ్లో అసలు ఎక్కడో బద్రీనాథ్ కొండల్లో, ఎక్కడో కేదార్నాథ్ కొండల్లో అసలు ఆ ఆలయాలు ఉన్నాయని, అక్కడ ఒక దేవతామూర్తి ఉన్నారని ఎలా తెలిసింది? ఎలా వెళ్ళారు? ఆదిశంకరాచార్యుల వారు దానికి ఎలా మార్గం వేశారని తెలుసుకుంటేనే, ఊహించుకుంటేనే అదొక అద్భుతం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేవాలయాల నిర్మాణాలు కానీ, ఇప్పటికీ కేదార్నాథ్ విగ్రహం నేను బహుశా ఒక దశాబ్ద కాలం క్రితం వెళ్ళాను, ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ చిన్నదా లాగానే ఉంటుంది, కానీ అద్భుతం అది. అవునండి. అది కళతో మీకు ప్రత్యేకించి ఆ లోపల విగ్రహాలను కనుక గమనిస్తే ఆ ఆర్నమెంటేషన్, ఆ స్మూత్నెస్, ఆ ముఖ కవలికలు, ఆ టోనల్ వాల్యూస్, ఆ అలంకారాలు ఎంత ఫైన్ గా ఉంటాయి, అంత ఫైన్ గా ఉంటాయి. అది ఎక్కడో చేసి ఒకవేళ తీసుకెళ్లాలన్నా, ఒకవేళ అనుకున్నా, అది ట్రాన్స్పోర్టేషన్ లో ఇరిగిపోతుంది విగ్రహం. అంత షార్ప్ గా అక్కడ వర్క్ ఉంటుంది. కాబట్టి అవి కొంత భాగం ఎక్కడన్నా చేసినా మిగతా అక్కడే చెక్కుంటారు. ఆ విగ్రహాలను అక్కడికి ఎలా తరలించారనేది కూడా మీరు అనుకున్నట్లుగా ఒక ప్రశ్న కాదు, మిస్టరీయే. సో అదే విధంగా మనకి దక్షిణాది రాష్ట్రాల్లో దాన్ని నేను టెక్నాలజీ అంటాను. మదురై దేవాలయాన్ని ఎలా చెప్తారు అసలు? మదురై దేవాలయంలో మీకు అక్కడ కింగ్ ఏంటి అని అంటే, మదురై మేళాలో అట్రాక్టివ్ పాయింట్, ఆశ్చర్యం ఏంటంటే మదురై రాజగోపురాలు అండి. అది పాండ్య రాజులు కట్టిన స్టైల్ అని అంటారు. మీకు అది మదురై రాజగోపురం యొక్క సైడ్ ఎలివేషన్ చూడండి ఎంత పల్చగా ఉంటుందో. మిగతా ఆలయాలు కొంచెం బ్రాడ్గా ఉంటాయి, అది పల్చగా సన్నగా ఉంటుంది. మీకు ఆ షేప్ కూడా చూస్తే మిగతా ఇట్లా స్ట్రైట్గా పిరమిడ్ లాగా అట్లా పైకి వెళ్తాయి, అక్కడ గోపురాలు కలశాలు వస్తాయి, అయిపోతుంది. ఇది అట్లా కాదు, ఇట్లా పైకి వెళ్ళి కొంచెం అట్లా బయటకు వస్తుంది. ఆ కొంచెం బయటకు వచ్చిందంటే మాకు సింపుల్గా చెప్పేసాం, కానీ అక్కడ 10 feet ఎంత క్యాంటిలివర్ ఉంటుందండి. అంటే అట్లా 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 బయటికి ఒక 10 feet దాకా బయటికి తీసుకొచ్చి ఉంటారు, బోత్ సైడ్స్ తీసుకొచ్చి ఉంటారు. అది ఎంత బ్రిక్ వర్క్ అండి. అది బ్రిక్ లోపల వుడెన్ సపోర్ట్స్ తీసుకున్నారు. అది టేకా లేదు ఇంకేదన్నా నాకు అవగాహన లేదు. ఆ వుడెన్ సపోర్ట్స్ తోటి గారసున్నం వేసుకుంటూ ఇటుకల్ని కాల్చి ఇటుకలతో కట్టినటువంటి ఆ మహా గోపురాలు ఈ రోజుకి ఎంత అద్భుతంగా ఉంటాయి. అది ఒక ట్రెండ్ అండి. అది మీకు శ్రీవిల్లిపుత్తూరు రాజగోపురం కూడా అట్లనే ఉంటుంది. అది కూడా ఇట్లా స్ట్రైట్ ట్రయాంగిల్ లా ఉంటుంది, కొంచెం అట్లా వచ్చి బయటకు వస్తుంటుంది. అది ఒక గొప్ప స్టైల్ అండి. తర్వాత ఆ గోపురం మీద ఉండే విగ్రహాలు చూడండి, శాస్త్రంలో ఉండేటువంటి అన్ని విగ్రహాలని, శైవాగమాల్లో ఉండేటువంటి మహా కైలాసమూర్తిని, అద్భుతమైన విగ్రహాలన్నింటినీ కూడా వాళ్ళు ఆ రోజు సున్నంతో చేశారు. సున్నంతో చేసి అవి నేటికి దాన్ని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అంత మనగలిగేటువంటి ఇది చేస్తున్నారు. తర్వాత ఇంకొక గొప్ప ఇదేంటంటే, నేను ఒకటే చెప్తాను, అది విగ్రహమా, శిల్పమా, ఆలయమా పక్కన పెడితే, ఈరోజు ఒక సినిమా వచ్చిందండి, మనమంతా చూసాము. మహా అయితే ఒక 2 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం, మహా అయితే ఇంకోసారి చూస్తాం, 3వ 4వసారి చూడాలంటే విసుగ్గా ఫీల్ అవుతాం, అంటే ఇంకా చాలా అనిపిస్తుంది. లేదు మా నాన్నగారు చూసిన సినిమా ఈరోజు నేను చూడలేను, లేదా నేను చూసిన సినిమా నా పిల్లలు అంత చూడకపోవచ్చు, కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ ఆలయాల్ని వాళ్ళు క్రియేట్ చేసి నిర్మించిన తర్వాత ఈ రోజుకి కూడా మనం ఎన్నో తరాలు దాటి
అవును. దాని ఈ రోజు కూడా అవి మన మనసుకు ఆనందం కలిగిస్తున్నాయి. అసలు అందులో ఒక అద్భుతం సార్, మదురై దేవాలయంలో ఆ పైన ఆ పైభాగంలో ఉండి చూస్తుంటే ఆ విగ్రహాన్ని ఏ దిశలో నుంచి చూసినా అదే విగ్రహం కనపడుతుంటది. మనల్ని చూసినట్టుగా ఉంటుంది. మనల్ని చూసినట్టు ఉంటుంది. మీరు అలాంటి భావన మీరు రామానుజాచార్యులు కూడా చూడొచ్చండి. రామానుజాచార్య విగ్రహం మీరు ఎక్కడి నుంచి చూసినా, ఫ్లైట్ లో నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా ఆయన మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. ఈవెన్ పక్కకి వెళ్ళండి అంటే కళ్ళు తిప్పి చూడు కానీ మనల్ని గమనిస్తున్నాడు, మన వైపు మనల్ని గమనిస్తున్నాడు అనేటువంటి భావన మీకు అది రామానుజాచార్యలో ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. చూశాను నేను వెళ్ళాను, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాను, దర్శించుకున్నాను. ఆ దర్శించుకున్నప్పుడు నాకు వచ్చిన భావన ఏంటంటే, ఇంత గొప్ప విగ్రహం అంటే అప్పుడు మీరు నిర్మాణం చేశారని, అందులో మీరు భాగస్వామి అని నాకు తెలియదు. ఏ మహానుభావుడు కట్టాడో అని చెప్పని మాత్రం 2 చేతులు ఎత్తి నేను మాత్రం నమస్కారం చేశాను. ఎందుకంటే సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు అది. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటుంది, భారతదేశ నాయకత్వం మొత్తం కూడా అక్కడికి వచ్చి చూసి సంబరపడిపోయింది. అంత గొప్ప విగ్రహాన్ని మీరు భాగస్వామ్యులై కీలకమైనటువంటి భూమిక పోషించి అంత నిర్మాణం చేసినందుకు నిజంగానే మీ జన్మ అయితే చరితార్థం అయిపోయిందనేది మాత్రం చెప్పుకోవచ్చు. దాన్ని మాత్రం అదే నేను చెప్తుంది, అక్కడికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత గొప్ప విగ్రహం చేయాలంటే నిజంగా పెట్టి పుట్టి ఉండాలి. అది మాత్రం మీకు భగవద్ అనుగ్రహం అండి, అంతే, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం తప్ప. ఎందుకంటే మాకు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఒక మాట చెప్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అదృష్టం అనే మాటని విశ్వసించాలండి. అదృష్టము, పూర్వజన్మ ఫలితము, నువ్వేదో పూజలు చేసుకున్నావు. ఎందుకంటే ఈరోజు అటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణానికి ప్రధాన స్థపతిగా వ్యవహరించడం అనేటువంటి భాగ్యానికి తగిన పూజలు ఏమి లేవండి. ఉదాహరణకి నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ₹1,00,000 సంపాదించాను. దాంతో నేను విక్టోరియా ప్యాలెస్ కొనలేనండి, లేదా ఇంకో జైపూర్ ప్యాలెస్ కొనలేను. సో అది నాకు వచ్చింది అనుకోండి, అది ఎందువల్ల వచ్చింది అని అంటే భగవంతుడి కృప, ఆచార్య కృప. అందుకని వైష్ణవ సంప్రదాయంలో అదృష్టం అనే మాటకి తావులేదండి. మనం చేసుకున్న పుణ్యం అంత గొప్ప ఫలితానికి సరితూగేది మాత్రం కాదు. అందుకే దీన్ని ఏమంటారంటే భగవంతుని నిర్హేతుక కృప. భగవంతుడి కృప నిజమే, ఎందుకు వచ్చింది ఆ కృప ఎందుకు వచ్చిందో తెలియదు, ఆయన ఇష్టం. అది కారణం లేదు దానికి. నిర్హేతుకం అంటే కారణం లేని కృప. ఎందుకు ఆయన కృప చేశాడో ఆయన ఇష్టం. అట్లాగే తన ఆచార్య నిర్హేతుక కృప అంటారు. చిరంజీవి స్వామి వారు ఇంతమంది మహానుభావులైన స్థపతులుంటే నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు? మరి అప్పటికే నేను ఇంత భారీగా కట్టానా? ఎలాంటి స్థపతి అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి అప్పటికి నా వయసు ఎంత? స్టార్ట్ అయినప్పుడు 35 నుండి 36 నడుస్తుంది. నేనైతే 36 ఇయర్స్ పర్సన్ కి నేనైతే వర్క్ ఇవ్వనండి. మరి చిరంజీవి స్వామి వారు నా మీద ఏం నమ్మకం నుంచి ఇచ్చారు నాకు తెలియదు. అప్పటికి గణపతి స్థపతి గారు ఉన్నారు, వి గణపతి స్థపతి గారు కూడా ఉన్నారు అప్పటికి. మరి అంతమంది అటువంటి మహానుభావులు బుద్ధ విగ్రహం చెక్కింది ఒక ఆయన, తిరుమల విగ్రహం చెక్కింది ఇంకొక మహానుభావుడు. వాళ్ళని పిలిచి ఏమండి మీరు అంత పెద్ద పెద్ద విగ్రహాలు చేశారు కదా, మన విగ్రహం కూడా చేయండి రామానుజ వారిని అని చెప్పొచ్చు. కానీ వారికి ఎందుకు కృప కలిగింది అని అంటే ఏమో తెలియదు, అది వారి ఇష్టం, భగవత్ సంకల్పం. అది ఆచార్యుల వారి నిర్హేతుక కృప వల్ల వచ్చినటువంటిది ఇదే తప్ప పెట్టి పుట్టాము, అదృష్టము, పూజల పుణ్యము, ఇవి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మీరు అంటే మీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా సామాన్య ప్రజల నుంచి వచ్చే భావన అయితే ఇదే ఒప్పుకుంటాను నేను. సామాన్య ప్రజల్లో ఉండే నానుడి ఇదే. మీరు అన్నట్టు శ్రీ వైష్ణవంలో డీప్ గా వెళ్ళిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది భగవంతుడి కృప, ఆచార్య కృప అని. అదే భగవంతుడు ఇస్తేనే కదా పెట్టి పుట్టడం అనేది. అంతే కదా, దాంట్లో ఏముంది? పెట్టి పుట్టడం అంటే భగవంతుడు పెట్టి పుట్టించాడు అంతే, భగవంతుడే, వేరే ఏముండదు.